నమస్తే అందరికీ. చాలా ఏరియాలలో, చాలా పోలీస్ స్టేషన్లలో ఎక్కడైనా కానీ ఇండియాలో సమస్యలు వచ్చినప్పుడు, ప్రజలకు ఇబ్బందులు గురైనప్పుడు వెంటనే మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అక్కడ నిందితులు ఉంటారు, అదేవిధంగా బాధితులు ఉంటారు. రకరకాలుగా సమస్యలపైన పోలీసులు వాళ్ళు ఒత్తిడి, వాళ్ళ సమస్యలు ఎన్నో రకరకాలుగా ఉంటాయి. ఓసారి గదురుకున్నట్టు మాట్లాడతారు, ఓసారి ఆవేశపడినట్టు మాట్లాడతారు, ఓసారి రకరకాలుగా మాట్లాడతారు. అయితే సమస్యను పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత బాధితులది. ఆ విషయంలో జాగ్రత్తగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఏదో ఒక విధంగా పరిష్కారం చేసుకోవాలి. లేదంటే పోలీసులు వీటిపైన మేము చేయలేము, కాదు ముందు దీనిపైన రకరకాలుగా ఇబ్బందులు అంటే వెంటనే కేసు కడతారు. కేసు కట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ ఓకే అయితే దాదాపు కోర్టుకు పంపుతారు. కోర్టుకు పోయిన తర్వాత దాదాపు 3 ఏళ్ళు పట్టవచ్చు, 4 ఏళ్ళు అయితే, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఓసారి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి పోలీసు వారి దగ్గర ఒక అడుగు కానీ, ఒక బెత్తడు కానీ, లేదంటే ఒక మూరెడు కానీ, బారెడు కానీ ఏదైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కారం చేసుకోవాల్సింది, ఒకరు తగ్గాల్సిందే, ఒకరు ఏదో ఒక విధంగా ఉండాల్సిందే. ఇద్దరికీ ఈ విధంగానే ఉండాలి, మాకు కరెక్ట్గా ఉండాలి, ఆ దారం కొలత వేసుకోవాలి అంటే ఓసారి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా పరిష్కారం చేసుకునే విధానాల్లో అది ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, తాలూకా డిఎస్పీ గారు కావచ్చు, 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, తాలూకా రకరకాలుగా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చూసుకొని చాలా ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో పోలీసులు ఒక కానిస్టేబుల్ ఒక 100-1500 మందికి సమానం. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఒక కానిస్టేబుల్ 100-2000 మందికి దాదాపు సమానం. ఈ 2000 మందికి ఒక కానిస్టేబుల్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇబ్బందులు లేకుండా కొన్ని విషయాలలో వెంటనే పనులు జరగవు, మెల్లమెల్లగా జరుగుతాయి. కాబట్టి ఎక్కడ కూడా అపోహలు పోకుండా ఆ నాయకుడు, ఈ నాయకుడు, మోగ నాయకుడు వీళ్ళందరూ పోలీసులను ప్రెజర్ చేస్తుంటారు. ఇవన్నీ తట్టుకొని కూడా వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. కాబట్టి తగు జాగ్రత్తలతో ప్రజలు ఉండాలి. బాధితులు కానీ ఇంకా పని పరిష్కారం చేసుకునే విధానంలో కొద్ది రోజులు టైం చూసుకొని ఏర్పాటు చేసుకొని మీ పరిష్కారం ఖచ్చితంగా జరుగుతాయని కూడా